హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఓవరాల్‌గా 800 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఈరోజు కొంచెం మార్కెట్ బానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ. బట్ ఐ డోంట్ నో. యాక్చువల్లీ ఈరోజు లిటిల్ బిట్ నెర్వస్ ఉండే నేను. ఈరోజు నా జర్నీ ఓవరాల్ 4 ట్రేడ్స్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాకు లాస్ అయ్యాను. అండ్ సెకండ్ ట్రేడ్ విన్ అయ్యాను. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చి అగైన్ లాస్. ఫోర్త్ ట్రేడ్ విన్ అయ్యాను. సో, ఇలా లైక్ ఈ ట్రేడ్‌లో నేను ఒక 4,000 లాస్ అయ్యాను. ఈ ట్రేడ్‌లో ఒక 3,000 విన్ అయ్యాను. అండ్ అగైన్ ఈ ట్రేడ్‌లో ఒక 6,000 లాస్ అయ్యాను. అగైన్ ఈ ట్రేడ్‌లో ఓవరాల్ ఇక్కడ ఏదైతే 10,000 లాస్, 7,000 లాస్ ఉంది. ఈ ట్రేడ్‌లో ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఓవరాల్ జర్నీ అయితే. బట్ ఈరోజు ఎందుకో నేను సైకలాజికల్‌గా కొంత డిస్టర్బ్ అయ్యాను. అంటే లైక్ నాకు ట్రేడ్ చేసేటప్పుడు కొంత ఫియర్ ఉండే లైవ్ మార్కెట్‌లో. దానికి రీజన్ ఏమంటే, జనరల్‌గా నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను. బట్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ బాలేదు. జనరల్‌గా నా మేజర్ మార్కెట్ టైమింగ్స్ వచ్చి అంటే నేను చేసే ట్రేడ్ టైమ్ వచ్చేసి 9:15 టు మాక్స్ 11 ఆర్ 12. ఇది నా బేసిక్ టైమ్. నేను ఫస్ట్ 3 అవర్సే ఆర్ ఫస్ట్ 2 అవర్సే మోస్ట్‌లీ మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అదే నా కెపాసిటీ అనమాట. లైక్ ఫస్ట్ 2 అవర్స్ నాకు ఫోకస్ ఉంటది. ఆ 2 అవర్స్ కానీ లైక్ మార్కెట్‌లో మొమెంటమ్ లేకపోయినా ఆర్ ఎల్స్ ఏం ఆపర్చునిటీ లేదంటే ఆటోమేటిక్‌గా నేను టైర్డ్ అయిపోతాను. నాకు లైక్ మెంటల్‌గా ఇంక ఫోకస్ చేయడం అనేది కష్టం బేసిక్‌గా. సో, ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా మొమెంటమ్ రాలేదు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఒక సప్లై జోన్ దగ్గర అయితే ఓపెన్ అయింది. నిన్న మనం ఏదైతే లెవెల్ డ్రా చేసామో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డేలో టచ్ చేసింది. ఒక లార్జ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్‌లో పెద్ద మొమెంటమ్ లేదు. సైడ్ వేస్ మార్కెట్. ఈరోజు 47,000 స్ట్రాడిల్ అయితే ప్లేస్ చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేశారు బ్యాంక్ నిఫ్టీలో. ఫస్ట్ హాఫ్ అంతా అప్ టు 12:30 వరకు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వరకు చాలా మంచిగా హోల్డ్ చేశారు స్ట్రాడిల్. అది నాకు అర్థమైంది యాక్చువల్‌గా. ఆప్షన్ చైన్ చూసినప్పుడు స్ట్రాడిల్ బిల్డ్ చేశారని నాకు అర్థమైంది క్లియర్‌గా. సో, ఐ డోంట్ నో లైక్ నేనంత అంటే లైక్ ఇదంతా చాలా ఫ్లాట్ మార్కెట్. చాలా డిఫికల్ట్ అన్నమాట ఈ మార్కెట్ ట్రేడ్ చేయడం. అందువల్ల నేను ఎక్కువ ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. అదే టైంలో మీరు నిఫ్టీ చార్ట్ చూడండి. నిఫ్టీ చార్ట్ చాలా బాగా మూవ్ అయింది. ఈరోజు మొమెంటమ్ నిఫ్టీలో వచ్చింది. చాలా మంచి మంచి క్యాండిల్స్ వచ్చాయి నిఫ్టీలో. అంటే బోత్ సైడ్ మూవ్ ఎలా అయితే ఫాల్ వచ్చిందో బోత్ సైడ్ మూవ్ వచ్చింది. అంత మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో రాలేదు ఈరోజు. అందువల్లే నాకు బిగ్ ప్రాఫిట్ బుక్ చేయడం అంటే కుదరలేదు బేసిక్‌గా. అంటే లైక్ ఒక రీజనబుల్ ప్రాఫిట్ అట్‌లీస్ట్ ఒక 10,000-15,000 ప్రాఫిట్ అయినా బుక్ చేయొచ్చు. బట్ అవ్వలేదు. అండ్ ఈ మూవ్ వచ్చేసి చాలా మంచి మూవ్. లైక్ ఈ మూవ్ వచ్చే టైంలో నేను నా ట్రేడింగ్ క్లోజ్ చేశాను యాక్చువల్‌గా. ఆ తర్వాత నేను మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత చూసాను ఈ మూవ్ వచ్చింది. అంటే సమ్ డేస్ యూ నో అలానే ఉంటుంది బేసిక్‌గా. అలాగని మనం కంప్లీట్‌గా 9:50 నుంచి 3:30 వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయడం అనేది డిఫికల్ట్ థింగ్. అంత టైం సిస్టమ్ ముందుంటే మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ అనేది ఆఫ్టర్‌నూన్ మనం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. ఎందుకునంటే మనకు ఒక కెపాసిటీ ఉంటది యాక్చువల్‌గా మెంటల్ కెపాసిటీ. సో, 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ మాత్రమే మనం కాన్సంట్రేట్ చేయగలం. అంతకు మించి మనం డే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే లైక్ కొంచెం డిఫికల్ట్ అన్నమాట. ఎక్కువ రోజులు చేయలేం. స్ట్రెస్ అయిపోతాం బేసిక్‌గా. అండ్ మనం ఆపర్చునిటీ విషయానికొస్తే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మనం ఆర్డర్ బుక్‌లోకెళ్ళి ఫస్ట్ ట్రేడ్ చూడండి. నేను ఏ టైంకి ఎగ్జిక్యూట్ చేశాను. 12:20కి నేను ఎగ్జిక్యూట్ చేశాను ఫస్ట్ ట్రేడ్. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి 12:30కి అండ్ థర్డ్ వన్ వచ్చేసి 12:50కి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 12:50కి ఎగ్జిక్యూట్ చేశాను. ఫోర్త్ ట్రేడ్ గూడా. లిటిల్ బిట్ ఇక్కడ చూడండి మీరు నేను 12:49కి ఎంటర్ అయ్యి 12:50కే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ 1 మినిట్. అండ్ అగైన్ ఇది క్లోజ్ చేసిన మళ్ళీ 10 సెకండ్స్‌కి ట్రేడ్ తీసుకున్నాను. ఇది బ్యాడ్ ట్రేడింగ్ యాక్చువల్‌గా. అంటే మార్కెట్‌లో మొమెంటమ్ వస్తుంది గానీ ఈరోజు బట్ చాలా డిఫికల్ట్‌గా ఉంది. అంటే ఎక్స్‌పైరీ కాబట్టి క్లీన్ క్యాండిల్స్ రావట్లేదు. చాలా అంటే
ప్రీమియం మొమెంటం చాలా హై మొమెంటం ఉంది. అందువల్ల హోల్డ్ చేయడం చాలా డిఫికల్ట్ అనిపించింది. అట్ ది సేమ్ టైమ్ నేను అనుకున్న ప్రిడిక్షన్ రైట్ అయింది. అందువల్లే మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది 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 యాక్చువల్‌గా ఇలా ట్రేడ్ చేయకూడదు. ఎప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారో ఇక్కడ నేను 1249కి ట్రేడ్ తీసుకున్నాను. నా టార్గెట్ యాక్చువల్‌గా నేను ఎంటర్ అయిన ప్రైస్ వచ్చి 70 ప్రీమియం దగ్గర ఎంటర్ అయ్యాను. నా టార్గెట్ వచ్చేసి 100 ఉండే ప్రీమియం. సో ఇది 70 నుంచి ఆల్మోస్ట్ 85 వరకు రీచ్ అయింది. 85 నుంచి మళ్ళీ ఇది డ్రాప్ అవుతూ ఉందండి. ఆల్మోస్ట్ 77కి అలా డ్రాప్ అయింది. నేను ఆల్మోస్ట్ 80 దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను బేసిక్‌గా. అది 77 ఆల్మోస్ట్ 75 వరకు డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి 100 రీచ్ అయింది బేసిక్‌గా. అందువల్ల నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది 100 నుంచి 140కి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 220 వరకు రీచ్ అయింది ప్రీమియం. ఆ పర్టిక్యులర్ ట్రేడ్ నేను ఏదైతే అనుకున్నానో అది చాలా మంచిగా మూవ్ అయింది. బట్ హోల్డ్ చేయడం ఈరోజు నేను చేసిన మిస్టేక్ అది యాక్చువల్‌గా. హోల్డ్ చేయలేదు బేసిక్‌గా. ఇవి ఓవరాల్ మనం తీసుకున్న ట్రేడ్స్ అయితే ఇట్స్ ఓకే. సమ్ డేస్ మనం లెర్నింగ్ ఉంటుంది. సో ఎవ్రీ డే మనం ప్రాఫిట్ తీయలేం. ఎవ్రీ డే లాస్ అవ్వదు. సమ్ డేస్ అంటే లైక్ ఓవరాల్‌గా మనం ప్రాఫిట్ లాస్ పక్కన పెడితే ప్రతిరోజు మనం ఒక న్యూ పాయింట్ అయితే నేర్చుకుంటాం. అలా న్యూ పాయింట్ నేర్చుకుంటూ ఉంటే స్లోగా మన ట్రేడింగ్ కూడా ఒక ఒక లైక్ ఒక షేప్ వస్తుంది మన ట్రేడింగ్‌కి కూడా. ఆల్మోస్ట్ ఈరోజు నేను 1 వరకు ట్రేడ్ చేశాను. ఈ మూవ్ నేను లైక్ ఈ మూవ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను నిఫ్టీ చార్ట్ చూస్తున్నాను. అంటే నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఓన్లీ ఏదో ఒక చార్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎయిదర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ. బట్ ఈరోజు ఫస్ట్ హాఫ్ అంతా బ్యాంక్ నిఫ్టీయే ఫోకస్ చేశాను. తర్వాత నాకెందుకో బోర్ కొడుతూ ఉండే మార్కెట్‌లో మొమెంటం లేదని. ఊరికే నిఫ్టీ ఓపెన్ చేస్తే నిఫ్టీలో మొమెంటం వచ్చింది. సో దట్స్ అక్కడ నా బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అయింది బేసిక్‌గా. అంటే ఇందులో ఆపర్చునిటీ లేదు కాబట్టి నిఫ్టీ చార్ట్ నేను మార్నింగ్ చూసుంటే మేబీ నేను నిఫ్టీలో ట్రేడ్ ప్లేస్ చేసేవాడిని కదా అనిపించింది నాకు. సో అది నా రూల్ బేసిక్‌గా. 2 చార్ట్స్ చూడకూడదు అనేది లైవ్‌లో నా రూల్ యాక్చువల్‌గా. బట్ దాన్ని బ్రేక్ చేశాను. అది ఈరోజు నేను చేసిన మిస్టేక్. అదర్‌వైజ్ ఇది చాలా మంచి మూవ్ బేసిక్‌గా. నేను ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకున్నా బేసిక్‌గా. నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. ఆహ్, ఈ క్యాండిల్ మూవ్ వచ్చింది. బట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డ్రాప్ అయింది ప్రీమియం. మళ్ళీ అగైన్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ సస్టైన్ అయిందని. బట్ అగైన్ ప్రీమియం పైకెళ్ళింది. మళ్ళీ డ్రాప్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఈ క్యాండిల్ 80 దగ్గర ఎంట్రీ తీసుకున్నా ఆల్మోస్ట్. ఇది 80 నుంచి 100కి రీచ్ అయింది ప్రీమియం. 100 నుంచి మళ్ళీ 90కి డ్రాప్. సారీ 88కి ఆల్మోస్ట్ 85 దాకా డ్రాప్ అయింది మళ్ళీ. నేను ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత మంచి క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ ఓన్లీ క్యాండిల్ ఎగ్జాక్ట్‌గా 85 నుంచి ప్రీమియం వచ్చి ఆల్మోస్ట్ 155 వరకు జంప్ అయింది. 70 పాయింట్స్ జంప్ అయింది. సో ఇంకా నా ఎమోషన్ అనేది చాలా 450 ఇంటూ అట్‌లీస్ట్ మనం ఒక 40 పాయింట్స్ క్యాచ్ చేసిన 16కే వచ్చేది ఈ ట్రేడ్, ఈ క్యాండిల్. బట్ ఇంకా నాకు అర్థమైపోయింది. నేను ఏదో ఒక మిస్టేక్ చేశాను. బేసిక్‌గా మనం ఎప్పుడైతే మనం అనుకున్న డైరెక్షన్ కరెక్టే. ఇక్కడి నుంచే మార్కెట్‌లో మొమెంటం రావడం స్టార్ట్ అయింది. మనం అనుకున్న ట్రేడ్ కరెక్ట్, సెటప్ కరెక్ట్, డైరెక్షన్ కరెక్ట్, ఎవ్రీథింగ్ కరెక్ట్. బట్ హోల్డ్ చేయలేదు మనం. వన్స్ మనం హోల్డ్ చేయకుండా మార్కెట్ మూవ్ అయిన తర్వాత ఈ లెవెల్‌కెళ్ళిన తర్వాత ట్రేడ్ ప్లేస్ చేయలేం గదా! బట్ అలానే మనం చూస్తూ ఉంటే ఏదో ఒక మిస్టేక్‌లో ట్రేడ్ ఏసేస్తాం యాంగ్జైటీలో. తర్వాత అది కింద డ్రాప్ అయిపోయిందంటే మాత్రం హెవీ లాస్ వస్తది. అంటే ఒక 45 ఇంటూ మినిమమ్ ఒక 40 పాయింట్స్ ఏసుకున్నా గాని 16,000 టు 20,000 ఈజీగా లాస్ వచ్చేస్తది. వితిన్ మినిట్స్, 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్‌లో ఇది లాస్ వచ్చేస్తది. అది లాస్ వచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ అగైన్ మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. ఇది నేను చాలా సార్లు చేశాను యాక్చువల్‌గా. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. దట్స్ వై నేను ఎప్పుడైతే ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేయలేదు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ మూవ్ అయ్యి మళ్ళీ కిందకొచ్చేసి నేను ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసి డిస్టర్బ్ అయ్యానో ఇమ్మీడియేట్‌గా నా సిస్టమ్ అంతా క్లోజ్ చేశాను. అది ఈరోజు నేను చేసిన గుడ్ థింగ్. అదర్‌వైజ్ లైక్ తర్వాత మేబీ ప్రాఫిట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి మూవ్ అయ్యి ఒక 20, 30 పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు. బట్ ఇది వరస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ప్రీమియం డ్రాప్ అయితే మనకి ఈజీగా 40-50 పాయింట్స్ చాలా 1 మినిట్, 2 మినిట్స్‌లోనే డ్రాప్ అయిపోతుంది.
మనకి అప్ సైడ్ మూవ్ అయితే ప్రాఫిట్ ఎంత వస్తది? మహా వస్తే 20 ఆర్ 30 పాయింట్స్. అంతకు మించి మనం హోల్డ్ చేయమనమాట. 20, 30 పాయింట్స్ కనపడగానే బుక్ చేసేస్తాం. అంటే ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది మ్యాచ్ అవ్వదు. రిస్క్ వచ్చేసి చాలా హెవీ రిస్క్ ఉంది. రివార్డ్ చాలా తక్కువుంది. ఇలాంటి కేసెస్‌లో ట్రేడ్ ఏసినప్పుడు మనం ఒక 10 ట్రేడ్స్‌లో 7 ట్రేడ్స్ విన్ అయ్యి 3 ట్రేడ్స్ లాస్ అయినా స్టిల్ మనం లాస్‌లోనే ఉంటాం. ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ ట్రేడ్ అన్నమాట. బ్యాడ్ ట్రేడ్స్ ఇవి ఒకవేళ మనం క్యాచ్ చేద్దాం అనుకుంటే. అందువల్ల నేను ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసేసాను యాక్చువల్‌గా. ఇది ఈ రోజు నేను నేర్చుకున్న లెర్నింగ్ అయితే. రివెంజ్ ట్రేడింగ్ ఎలా చేస్తామంటే యాంగ్జైటీ. మనం మార్కెట్ ఎళ్ళిపోతుంది. ఓకే. మనం అనుకున్నట్లు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. కానీ మనం క్యాచ్ చేయలేదు. ట్రేడేసి ఇక్కడ ట్రేడేసి హోల్డ్ చేయాలి. లేదా ఇక్కడ ట్రేడేసి హోల్డ్ చేయాలి. ఇక్కడ ట్రేడేసి హోల్డ్ చేయాలి. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. దట్స్ వై నేను ఇక్కడ హోల్డ్ చేయలేకపోయాను. కానీ ఆ తర్వాత ఇంత బిగ్ క్యాండిల్ అంటే ఇక్కడ ట్రేడేసి హోల్డ్ చేసే పీపుల్ అందరికీ ఇది మంచి ప్రాఫిట్ ఇస్తది. ఇక్కడ బుక్ చేసేసుకుంటారు. మనం ఇక్కడ ఎంటర్ అయిపోయామనుకోండి అది చాలా రిస్క్ అన్నమాట. మేబీ ఆ తర్వాత మార్కెట్ పైకెళ్ళొచ్చు. కానీ 20,000 ఈజీగా లాస్ అయిపోతాం 450 క్వాంటిటీకి. దీన్ని రికవర్ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. మనం ఒక 1 వీక్‌లో ఒక 50,000 ఆర్ 1,00,000 ప్రాఫిట్ ఉంటే, ఆ 50,000, 1,00,000 ప్రాఫిట్ అనేది ఈ ఒక్క డే, ఈ ఒక్క పీరియడ్‌లో లాస్ అయిపోతాం బేసిక్‌గా. మనం సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయితే. అదే డే ట్రేడింగ్‌లో ఉన్న డిఫికల్టీ అండ్ ఎస్పెషల్లీ డే ట్రేడింగ్ స్కాల్పర్స్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తుంటారో వాళ్ళకున్న గ్రేట్ డిఫికల్టీ అది బేసిక్‌గా. ఇది ఓవరాల్‌గా మనం ఈరోజు చేసిన ఈరోజు లెర్నింగ్ అది. అండ్ రేపొచ్చి నేను మోస్ట్‌లీ నిఫ్టీ ఎక్స్‌పైరీ ట్రేడ్ చేస్తాను. అనాలిసిస్ అయితే ఏం లేదు ఈరోజు. ఆల్రెడీ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.